రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్లకు ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు సరికదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటోలు మోటారు వాహనాలు వాడే డీజిల్ ఆయిల్ ధరలు భారీగా పెంచారు, ఇన్సూరెన్స్ ధరలు పెంచారు. మరొక వైపు రోడ్డు రవాణా డిపార్ట్మెంటు పోలీస్ అధికారులు ఎడతెరప లేకుండా ఆటో డ్రైవర్ల మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టి వేలాది జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాలు వెంటనే ఆపాలని చెప్పి ఇవాళ విశాఖపట్నంలో ఆటోలు ఎఫ్సీలు చేయాలంటే మీటర్ ఉండాలి, కొత్త టైర్లు ఉండాలి, కుడివైపు పూర్తిగా స్తంభించాలి అనేటువంటి నిబంధనలు పెట్టి ఇవాళ 18,100 ఆటోలకి ఎఫ్సీలు చేయకుండా ఆ ఆటోల మీద కేసులు పెట్టి 5 నుంచి 10,000 రూపాయల దాకా జరిమానాలు వేసి ఇవాళ ఆటో డ్రైవర్లకి తిండి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇలాంటి విధానాలు విడనాడాలని ముఖ్యంగా విశాఖపట్నంలో ఓలా ఓబర్ కార్లని ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకి బేరాలు లేక, తినడానికి తిండి లేక, చేసే అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ నగరంలో అనుమతి ఇచ్చినటువంటి ఓలా ఓబర్ కార్లని నిషేధించాలి. ఎటువంటి నిబంధనలతో సంబంధం లేకుండా ఆటోలకి ఎఫ్సీలు చేయాలి.